భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కొత్త చైర్మన్గా వి నారాయణన్ నియమితులయ్యారు. నారాయణన్ ఈ పదవిలో 2 ఏళ్ల పాటు కొనసాగుతారు. నారాయణన్ ప్రస్తుతం కేరళలోని వలియామలలో ఉన్న లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. నారాయణన్కి రాకెట్ వ్యవస్థలు మరియు స్పేస్ క్రాఫ్ట్ చోదక వ్యవస్థల అభివృద్ధిలో 4 దశాబ్దాల అనుభవం ఉంది. ఆయన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో సౌండింగ్ రాకెట్లు, అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఏరియాలో సేవలు అందించారు. ఎల్పిఎస్సి డైరెక్టర్గా ఉన్నప్పుడు జిఎస్ఎల్వి ఎంకే3 సంబంధిత సిఈ-20 క్రయోజెనిక్ ఇంజిన్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆయన నేతృత్వంలో ఎల్పిఎస్సి 183 లిక్విడ్ ప్రొపల్షన్ వ్యవస్థలను, కంట్రోల్ పవర్ ప్లాంటులను ఇస్రో రాకెట్ల కోసం రూపొందించింది. చిరస్మరణీయ మైలురాళ్లు: ఆదిత్య స్పేస్ క్రాఫ్ట్ రూపకల్పన, జిఎస్ఎల్వి ఎంకే3 వంటి ప్రధాన మిషన్ల విజయాల్లో కీలక పాత్ర, చంద్రయాన్-2 వంటి పలు ప్రాజెక్టుల అభివృద్ధిలో తన పాత్రను నిలిపారు. నారాయణన్ స్వస్థలం తమిళనాడులోని కన్యాకుమారి. ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆయన ఐఐటి ఖరగ్పూర్లో ఎంటెక్ పూర్తి చేశారు. 2001లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో పిహెచ్డి పొందారు. 1984లో ఇస్రోలో చేరిన నారాయణన్ 2018లో ఎల్పిఎస్సి డైరెక్టర్గా నియమితులయ్యారు. లిక్విడ్, సెమీ క్రయోజెనిక్ చోదక వ్యవస్థల అభివృద్ధిలో తన కృషి ద్వారా దేశ అంతరిక్ష పరిశోధన రంగంలో అపార ప్రభావాన్ని చూపించారు.